ఆదిబట్ల ఇంతకు ముందు మున్సిపాలిటీ, ప్రెసెంట్ సెనారియోలో ఆదిబట్ల జిహెచ్ఎంసి. నేనున్న లొకేషన్ ఎంత ప్రైమ్ లొకేషన్ లో ఉంది అని అంటే, ఇటు ఎగ్జిట్ నంబర్ 13 రావిర్యాల, అటు ఎగ్జిట్ నంబర్ 12 బొంగళూరు గేట్ కి రెండిటికి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉంది ఈ యొక్క లేఅవుట్. ఈ యొక్క ప్రాజెక్ట్ ని ప్రెజెంట్ చేస్తున్న వారు జేబీ ఇన్ఫ్రా గ్రూప్ వారు. ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసరికి జేబీ సెరేన్ కౌంటీ 2. అయితే ఈ యొక్క ప్రాజెక్ట్ గురించి డీటెయిల్డ్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఈ జేబీ ఇన్ఫ్రా కంపెనీ నుంచి అనిధీశ్వర్ గారిని కలిసి మనం డీటెయిల్డ్ గా ఇన్ఫర్మేషన్ అంతా కూడా డిస్కస్ చేద్దాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు జయా టీవీ. అనిధీశ్వర్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఇది జేబీ సెరేన్ కౌంటీ 2 అంటున్నారు, మరి 1 ఎక్కడ? 1 వచ్చేసి ఎగ్జాక్ట్ గా మనకి ఏదైతే ఈస్ట్ రంగారెడ్డి కలెక్టరేట్ ఉందో, కలెక్టరేట్ కి కేన్స్ కి పక్కన ఉంటుంది మేడం. సో రెండు కూడా ఏదైతే మెయిన్ రోడ్ ఉంటుందో, ఒకటి లెఫ్ట్ సైడ్ కి, ఒకటి రైట్ సైడ్ కి, అంతే కదా సార్? వెల్, ఈ సెరేన్ కౌంటీ 2 ఉంది కదా, దీని టోటల్ ఎక్స్టెంట్ ఎంత, ఏ సైజెస్ నుంచి ప్లాట్స్ ఉన్నాయి, ఎలాంటి డెవలప్మెంట్స్ ఇస్తున్నారు, ఏ టైప్ ఆఫ్ అప్రూవల్స్ తీసుకున్నారు? సెరేన్ కౌంటీ 2 వచ్చేసి 8.5 acres మేడం. పూర్తిగా హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం హెచ్ఎండిఏ ఎల్పీ నెంబరు, రెరా నెంబరు విత్ బ్యాంక్ లోన్స్ మేడం. మీరు చూస్తూ ఉన్నారు, మనకి రోడ్స్ డెవలప్మెంట్ జరిగిపోయినాయి, పార్కుల డెవలప్మెంట్ జరిగింది, డ్రైనేజీ, వాటర్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ. ఓన్లీ ఏంటంటే వాటర్ ట్యాంక్ ఒకటి పెండింగ్ ఉంది. విత్ ఇన్ ఒక 30 days లో మనకి మార్టిగేజ్, అంటే మీరు ఏదైతే చెప్పారో రెసిడెన్షియల్ లేఅవుట్ అని అన్నారు కదా, 30 days లో కూడా ఇక్కడ రెసిడెన్షియల్ గా కట్టుకోవచ్చు. ఎందుకనంటే బ్యూటిఫుల్ లేఅవుట్ 8.5 acres లో పెంచారు. ఆదిపట్లలో టీసీఎస్ లో గానీ, మీరు చెప్పిన కలెక్టరేట్ గానీ, కొంగర్కలాన్ లో ఉన్న పాక్స్కాన్ లో గానీ చేస్తున్న వర్క్ ఎంప్లాయీస్ కి ఈజీ యాక్సెస్ తో ఉండేటట్టు 150 square yard, 167, 180 అప్ టు 200 square yards వరకు, అంటే చిన్న చిన్న బిట్లు. దాంతో పాటు 26,000 per square yard చెప్తున్నాం. 26,000 square yard లో కూడా 70% బ్యాంక్ లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం మేడం. విత్ ఇన్ 1 week లో అప్రూవల్ అవుతున్నాయి మేడం. అయితే అనిధీశ్వర్ గారు, కొంగర్కలాన్, ఫాక్స్కాన్, టాటా ఇవన్నీ చెప్తున్నారు కదా, ఈ యొక్క జేబీ సెరేన్ కౌంటీ 2 నుంచి ఇవన్నీ కూడా ఈ వర్క్ జోన్స్ ఏవైతే ఉన్నాయో ఎంత డిస్టెన్స్ లో ఉండొచ్చు? రీసెంట్ గా ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్ట్ మన గ్రీన్ఫీల్డ్ హైవే. ఈ గ్రీన్ఫీల్డ్ హైవే ఏదైతే ఎగ్జిట్ నెంబర్ 13 ఉందో, వండర్లా ఆపోజిట్, ఇది టాటా ఇంటర్ జంక్షన్ రోడ్ కింద అనౌన్స్ చేశారు. సో ఇది జంక్షన్ ఎందుకు అన్నారంటే, అక్కడి నుంచి ఒక 10 kilometers వరకు టువార్డ్స్ మనకి సాగర్ హైవే వరకు, తుక్కుగూడ వరకు వెల్ డెవలప్మెంట్ వస్తుంది కానీ దాన్ని జంక్షన్ అన్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఈ 300 wide టాటా ఇంటర్నల్ రోడ్ స్టార్ట్ అవుతుందో, జంక్షన్ అనేది కలెక్టరేట్ కి, ఫాక్స్కాన్ కి, కేన్స్ కంపెనీకి, టీసీఎస్ కి అనుసంధానంగా ఇది జంక్షన్ అవుతుంది అనేసి నేను చెప్పలేదు, ప్రభుత్వమే చెప్పింది. దానికి అనుగుణంగా ఒక చిన్న మిడిల్ క్లాస్ గానీ, ఒక 50,000, 30,000 సాఫ్ట్వేర్ గానీ ఏదైనా బిజినెస్ చేసిన వాళ్ళు ఈ ఏరియాలో ఉండాలని అందరికీ ఉంటది. ఈ ఏరియాలో ఆల్మోస్ట్ ఐరా విల్లాస్ అని, కొన్ని అపార్ట్మెంట్స్ అని పర్ ఎస్ఎఫ్టీ 9,000 రూపాయలు తీసుకుంటూ ఉన్నారు. వాళ్ళకి ఒక 26,000కి హెచ్ఎంటీ లేఅవుట్. హెచ్ఎంటీ అంటేనే పార్కులు ఉంటాయి, అన్ని డెవలప్మెంట్స్ ఉంటాయి, హెచ్ఎంటీ అవసరంగా తెలుసు. అందుకని 70% లోన్ కూడా చేస్తా ఉంది. ఆల్రెడీ 50% లేఅవుట్ అని సోల్డ్ అవుట్ అయిపోయింది మేడం. సో ఇంకా 50% అనేది ఫ్లాట్స్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి మేడం మన దగ్గర. వన్స్ మార్టిగేజ్ రిలీజ్ అయితే ఇమిడియట్ గా వచ్చి కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అంటారు. అవును మేడం. ఇది జేబీ గ్రూప్ నుంచి వచ్చిన ఒక మంచి ప్రాజెక్ట్. అవును మేడం. అయితే జేబీ అన్నది చాలా ఓల్డ్ కంపెనీ మార్కెట్ లో. ఒక్కసారి జేబీ గురించి ఎందు గురించి అంటే, ఈ మధ్య కాలంలో కస్టమర్స్ ఎక్కడన్నా ఇన్వెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా కంపెనీ ట్రాక్ రికార్డ్ చెక్ చేస్తున్నారు. సో మీ కంపెనీ రికార్డు ఒక్కసారి మా వ్యూవర్స్ కోసం. సో జేబీ అనేది 24 years కంప్లీట్ చేసుకుని సిల్వర్ జూబ్ చేసుకున్న జేబీ ఇన్ఫ్రా మేడం. దీంట్లో 20,000 ఎకరాలకు పైగా ఓపెన్ ప్లాట్ లో రారాజు ఈస్ట్ సైడ్ జేబీలో ఓపెన్ ప్లాట్ తీసుకున్న వాళ్ళందరూ మంచి అప్రిషియేషన్ వచ్చింది మేడం. గురునానక్ కాలేజ్ దగ్గర గానీ, విజయవాడ హైవే దగ్గర గానీ, ఇక్కడ గానీ, శ్రీశైలం హైవేలో గానీ మేము చాలా వెంచర్ చేస్తాం. సో అప్రిషియేషన్ అనేది డెవలప్మెంట్ చేసుకుంటూ, ఏదైతే కంపెనీస్ వస్తే అప్రిషియేషన్ కాదు మేడం, సైట్ యొక్క డెవలప్మెంట్ చూసి ఈ రోజు జేబీ సెరెన్ లో చాలా మంది విల్లాస్ కట్టుకుని ఇండిపెండెంట్ హౌస్ లివింగ్
విల్లింగ్ ఉంటున్నారు మేడం. పెట్టిన దానికి డబుల్ అనేది కస్టమర్ చూస్తున్నారు. కస్టమర్ బ్యాంకింగ్ మా జేబీకి బలం మేడం. జేబీ అంటే జనం బాగుండాలి అనేది మీకు తెలుసు ఆల్రెడీ. అందీశ్వర్ గారు, రియల్ ఎస్టేట్ లో ఎక్కువ టాక్ అంతా గ్లోబల్ సమిట్ తర్వాత ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ అని నడుస్తోంది. మీరు ఎంతసేపు ఈస్ట్ లో ఇలా ప్లాట్స్ వేస్తూ వెంచర్స్ వేస్తూ ఉన్నారు. మరి ఆ హైవేలో మీకంటూ లేఅవుట్స్ ఏమైనా స్టార్ట్ చేశారా? మీ విజయ పతాకం అక్కడ కూడా ఎగరవేయబోతున్నారా లేదా? మంచి క్వశ్చన్ అడిగారు. ఆల్రెడీ శ్రీశైలం హైవేలో మా ఒక 2 ఎగ్జిస్టింగ్ లేఅవుట్లు ఉన్నాయి మేడం. ఓకే. మేము అప్పుడు 2020 ఆ ప్రాంతంలో 11,000కి అమ్మినాం. 7,500 కూడా మేము సేల్ చేసాం. ఇప్పుడు అక్కడ 40,000 to 35,000 per నడుస్తున్నాయి. జేబీఓ మేనేజ్మెంట్ ఫోర్త్ సిటీ ఎంట్రీకి 53 ఎకరాల HMTA విత్ రెరా నెంబర్ తోటి మేము లాంచ్ చేస్తున్నాము. ఇది ఓపెన్ ప్లాట్స్ కాదు, విల్లా ప్లాట్స్ అనేది డిజైన్ చేస్తా ఉన్నాము. దీంట్లో ఒక 27,000 SFT తో క్లబ్ హౌస్ ఇస్తా ఉన్నాము. సో జేబీ ఇప్పటి వరకు వెస్ట్ అని అంటున్నారు కదా, ఈస్ట్ లో ప్రాజెక్ట్ ఉంది, వెస్ట్ లో ప్రాజెక్ట్ ఉంది. శ్రీశైలం హైవేలో ఫోర్త్ సిటీ లాగా ఫోర్త్ సిటీలో ప్లాట్ ఉంటే బాగుండు అనే విధంగా మా కంపెనీ మేనేజ్మెంట్ లాంచ్ చేస్తుంది మేడం. విత్ ఇన్ సూన్ 10 to 15 days లో లాంచ్ అవుతుంది. చాలా మంది వెంచర్ కు చూస్తున్నారు, అడ్వాన్స్లు ఇస్తున్నారు. ముందుగా ప్లాట్ అనేది జేబీలో బుక్ చేసుకోవాలనుకుంటున్నారు. అయితే ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ మరి హార్మోనీ వుడ్స్? ఎగ్జాక్ట్ గా మేడం, మనకి ఏదైతే మీరు ఫోర్త్ సిటీ ఎంట్రీ గేట్ ఉందో, తుమ్మలూరు దాటిన తర్వాత కొత్తూరుకి వెళ్ళే జంక్షన్ ఏదైతే ఉందో, ఫోర్త్ సిటీ జంక్షన్ 200 వైట్ రోడ్ ఉందో, ఆ 200 వైట్ రోడ్ నుంచి మన సైట్ ఒక 2 kilometers వస్తుంది మేడం. ఇది HMTA నామ్స్ ప్రకారం 578 ప్లాట్స్, 220 గజాలు మినిమం బిట్స్ తోటి 600 గజాల వరకు మేము రెడీ చేస్తున్నాం మేడం. ప్లస్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ వెంచర్ కి ఎయిర్పోర్ట్ మేడం. ఈ రోజు ఫోర్త్ సిటీ కూడా డెవలప్ అవుతుందనడానికి 100% ఎయిర్పోర్ట్. శ్రీశైలం హైవేలో విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, మీరు ఎందుకు HMTA ప్లాట్ చేస్తున్నారు అని అంటే మేడం, ప్రతి ఒక్క సామాన్యుడి యొక్క కళ ఫోర్త్ సిటీలో ఒక ప్లాట్ ఉండాలి. సో ఇది ఏంటంటే అక్కడ అంతా విల్లాస్ కొనాలంటే కంపల్సరీ ల్యాండ్ తో పాటు విల్లానే కన్స్ట్రక్ట్ చేయాలి. 3 కోట్లు, 5 కోట్లు, 10 కోట్లు. సో మాకు అది ప్లస్ అయింది. సో సామాన్యులకు ఒక 220 గజాలు ప్లాట్ ఇస్తూ అది విల్లా కట్టుకుంటారా, లేదంటే ఓపెన్ ప్లాట్ విల్లా కమ్యూనిటీలో ఓపెన్ ప్లాట్ అనేది మేము సేల్ చేస్తున్నాం. అక్కడ విల్లా కూడా మీరు తీసుకోవచ్చు మేడం. ఓకే. ఖచ్చితంగా లాంచింగ్ కి ముందు ఒకలాంటి ప్రైస్, లాంచింగ్ తర్వాత ఒకలాంటి ప్రైస్, ఇలాంటి ఆఫర్స్ పెడుతూ ఉంటారు. మరి మీరు ఈ లొకేషన్ లో ఏం ప్రైస్ ఫిక్స్ చేశారు? ముందుగా బుక్ చేసుకున్న వాళ్ళకి ఏదైనా స్పెషల్ రిబేట్స్ లాంటివి ఏమైనా ఇస్తున్నారా? జనం బాగుండడం కోసం జేబీ చాలా వెంచర్లు తీసుకొచ్చింది. సో ఏందనంటే లాంచింగ్ రోజు అనేది కాకుండా ఎవరైతే మా ట్రస్టెడ్ కస్టమర్స్ ఉన్నారో, పాత వాళ్ళు కానీ కొంతమంది కొత్త వాళ్ళు కానీ, వాళ్ళకి అంటే 20,000 స్క్వేర్ యార్డ్స్ వరకు 22,500 రూపాయలు పెట్టాలనేది కంపెనీ డిసైడ్ చేసింది. 20,000 స్క్వేర్ యార్డ్స్ తర్వాత కంపెనీ ఎంత పెంచుతారనేది తెలియదు. ఆ ఒక్క రోజే మాత్రం ఆ ఆఫర్ అనేది పెట్టడం జరిగింది మేడం. మళ్ళీ ఒకసారి ప్రైస్ చెప్తారా మా వ్యూవర్స్ కోసం, ఎవరైనా గ్రాప్ చేసుకోవాలి అనుకుంటే? శ్రీశైలం హైవేలో మాది ప్రతిష్టాత్మకంగా జేబీ జెండా పాతబోతుంది. ఈ మంత్ లాంచ్ చేస్తా ఉన్నారు. సో అది గజం ధర వచ్చేసి 22,500. అది కేవలం 20,000 స్క్వేర్ యార్డ్ వరకు మాత్రమే. అందీశ్వర్ గారు, ఇప్పుడు జేబీ ఇక్కడ లేఅవుట్ వేసిందంటే ఖచ్చితంగా సరౌండింగ్ డెవలప్మెంట్స్ అన్ని చూసుకునే వేసి ఉంటది. సో మీ మాటల్లో ఒకసారి మా వ్యూవర్స్ కి హార్మోనీ వుడ్ ఈ లొకేషన్ లో ఎందుకు వేసాము, ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి అప్రిసియేషన్ ని ఎంత టైంలో చూస్తాము, దానికి సపోర్టింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి? ఫస్ట్ దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే మన సైట్ దగ్గర నుంచి 20 నిమిషాల్లో ఎయిర్పోర్ట్ కి వెళ్ళొచ్చు. మనకి కొంచెం ముందుకు వస్తే ఎగ్జిట్ నెంబర్ 14 తుక్కుగూడ దగ్గర రైట్ సైడ్ మనకి ఓల్డ్ ట్రేడ్ ఉంది. కొంచెం ముందుకు వచ్చేస్తే కావూరి విల్లాస్ ఇవన్నీ ఉన్నాయి. కొంచెం అక్కడి నుంచి జస్ట్ ఒక 1 kilometer రాగానే మనకి మ్యాక్ విల్లాస్. ఈ మ్యాక్ విల్లా అంటేనే 3 కోట్ల నుంచి 5 కోట్లు. నేను చెప్ప దీంట్లో సెలబ్రిటీస్, సీఈఓలు, పెద్ద వాళ్ళు ఉన్నారు. కొంచెం ముందుకు వస్తే ఒక కస్టమర్ ఒక ప్లాట్ తీసుకోవాలనుకున్నా వర్క్ ప్లేస్ ఉండాలి, స్కూల్స్ ఉండాలి, హాస్పిటల్స్ ఉండాలి, కాలేజ్ ఉండాలి. అలాంటిది శ్రీశైలం హైవేకే 50 ఎకరాల్లో పిల్లలు చదువుతున్న గ్లోబల్ మాన్చెస్టర్ స్కూల్ ఉంది మేడం. సైట్ కి ఆపోజిట్ ఉంటది. సో ముందుకు వస్తే ఫోర్త్ సిటీ ఎంట్రీ. కస్టమర్ ఒక ప్లాట్ తీసుకుంటే ఇన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి మనకి డెవలప్మెంట్ కానీ. విత్ ఇన్ మేడం వాళ్ళు పెట్టిన దానికి డబుల్ అప్రిషియేషన్ రానికి అన్ని ఉన్నాయి. శ్రీశైలం హైవే రాబోయే రోజుల్లో ఎవర్ గ్రీన్ అయిపోతుంది మేడం. మన వెంచర్ లో కాదు, శ్రీశైలంలో ఎక్కడ ప్లాట్ తీసుకున్నా సరే కస్టమర్లు సేఫ్ బంగారు గనిలో కాలెట్టినట్టే. సో మన ప్రాజెక్ట్ ఇలాంటి నివాస యోగ్యమైన ప్లేస్ లో అనువుగా ఉంది. అండ్ మనం ఈ రోజు పెట్టే అప్రిసియేషన్ చాలా తక్కువ టైంలో చూడగలుగుతాము అని అంటారు. అలాంటి ప్రైమ్ లొకేషన్స్ చూస్ చేసే వేస్తుంది లేఅవుట్స్ జేబీ. అది ఈ సెరేన్ కౌంటీ అయినా హార్మోనీ వుడ్స్. ఎనీవేస్ అనీశ్వర్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ us. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. వెల్ వ్యూవర్స్, అదే అండి జేబీ సెరేన్ కౌంటీ ఆదిబట్ల
ఆదిబట్ల GHMC లో ఉంది. మంచి వర్క్ జోన్ కి పాపులర్ నేమ్ అయిన ఆదిబట్ల ప్రైమ్ కనెక్టివిటీస్ ఉన్న లొకేషన్ లో ఈ యొక్క లేఅవుట్ ఉంది. ఈ లేఅవుట్ ని విజిట్ చేసిన తర్వాత మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే 4th సిటీ ఫ్యూచర్ సిటీలో JB విజయకేతనం ఎగరవేయబోతుంది. వాళ్ళ యొక్క 53 ఎకరాల HMDA అండ్ రేరా అప్రూవల్ లేఅవుట్ తో వెరీ సూన్ లాంచింగ్ ఉంది. ఆ పర్టికులర్ లొకేషన్ లో కూడా మీరు ప్లాట్ చూస్తున్నట్టయితే ఒక్కసారి అనిధీశ్వర్ గారిని కాంటాక్ట్ చేసి మిగతా ఇన్ఫర్మేషన్ అంతా తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ జయా టీవీ. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ జయా సైనింగ్ ఆఫ్.